హైదరాబాద్ను దేశంలోని నెంబర్ 1 సిటీగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి తుమ్మల చెప్పారు. ఏడాదిన్నర కాలంలో హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా ఒత్తిడి చేసి నిధులు తీసుకువస్తున్నారని చెప్పారు. పేదల సంక్షేమాన్ని, మహిళా సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఈ సందర్భంగా తుమ్మల చెప్పారు. భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ప్రజలు తీసుకోబోయే నిర్ణయం హైదరాబాద్ అభివృద్ధికి సహకరిస్తుందని అన్నారు. నివాసం చేసుకోగలిగినటువంటి సిటీ ఉంది అంటే అది హైదరాబాద్గా పేరుగాంచింది. ఇప్పుడు ఢిల్లీ కన్నా, బెంగళూరు కన్నా, బొంబాయి కన్నా, మద్రాస్ కన్నా ఎవరైనా ఎక్కడ ఇల్లు కట్టుకోవాలి అని అంటే మేము హైదరాబాద్లో ఉండాలని చెప్పి అన్ని రాష్ట్రాల వాళ్ళు కూడా మన నగరానికి వచ్చే పరిస్థితి ఉంది. అందుకని ఈ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం, పచ్చగా ఉంచుకోవటం, 10 కాలాల పాటు మన ప్రజానీకం సుఖ సంతోషాలతో ఉండాలంటే మౌలిక వసతుల కల్పన ముఖ్యం. అందుకని మేయర్ గారు కానీ, మా ఇన్ఛార్జి మంత్రి గారు కానీ, పెద్దలు వివేక్ గారి యొక్క సహకారంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇంకా ఏదైనా మిగిలిపోయిన పనులుంటే తప్పకుండా తీసుకొచ్చి వారి దృష్టికి పెట్టండి. ఇక్కడ నివసించేటటువంటి ప్రతి